హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వైవిఎస్. ఈరోజు మన డ్రాయింగ్ క్లాస్ అదేనండి, సమ్మర్ డ్రాయింగ్ క్లాస్ డే 12. ఈ డ్రాయింగ్ క్లాస్ వచ్చేటప్పటికి బర్డ్స్ ఎలా గీయాలి, ఆ బర్డ్స్ యొక్క కళ్ళు వచ్చేటప్పటికి ఎలా ఉంటాయి, దాని ముక్కు ఎలా ఉంటుంది అనే విషయాన్ని క్లారిటీగా తెలియజేస్తూ చూపిస్తామన్నమాట. అది చూసి మీ స్కిల్స్ అనేవి బాగా డెవలప్ చేసుకుంటారు అనుకున్నా. ఇక్కడ చూడండి, ఈ డయాగ్రామ్ యొక్క ఇక్కడ ఉండేటువంటి కన్ను, దాని యొక్క పక్షి యొక్క కన్ను ఎలా కనిపిస్తుంది, ఆ కన్ను నీట్ గా ఎలాగ ఉంది, దాని యొక్క ముక్కు ఎలా కనిపిస్తుంది, అలాగే ఇక్కడ పక్షి ఏ విధంగా గీస్తున్నాం ఆ విధంగా కనిపించే విధంగా నీట్ గా కనిపిస్తుందా లేదా అనే విషయాన్ని క్లారిటీగా ఈజీ టెక్నిక్ లో, సింపుల్ మెథడ్ లో ఈ బొమ్మ ఎలా గీయాలనేది చెప్తుంది అనమాట. ఈ వీడియోని చూసి బాగా నేర్చుకుని మీ స్కిల్స్ ని బాగా డెవలప్ చేసుకుని ఇంకా అందమైన బొమ్మలు గీస్తారని ఆశిస్తున్నాను. అయితే ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దామా. ఈరోజు సమ్మర్ క్లాస్కి వచ్చి ఒక బర్డ్, అదేనండి ఒక పక్షి బొమ్మ ఎలా గీయాలో చూపిస్తామన్నమాట. అంటే పక్షి అనేటప్పటికి ఒక కన్ను, పక్షి కన్ను ఎలా గీయాలి. అయితే ఒక వృత్తాన్ని తీసుకుంటున్నమాట. అంటే అందరికీ తెలిసిన వృత్తమే, కానీ మనిషి కన్ను ఎలా తీసుకుంటాం సేమ్ అదే విధంగా తీసుకుని ఒక పక్కన ఒక హైలైట్ ఉంచి దాని చుట్టూరు జాగ్రత్తగా చేసుకుని చేస్తున్నామన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. అలా నీట్గా తీసుకుని సి ఆకార టైప్లో ఓవెల్ షేప్ నీట్గా కనిపించే విధంగా చూపిస్తుందన్నమాట. చూస్తున్నారా, ఈ విధంగా నీట్గా డార్క్ చేసుకుంటూ నీట్గా దాన్ని ప్రజెంట్ చేసి చుట్టూరు బ్లాక్ చేస్తుందన్నమాట, డార్క్నెస్. చూస్తున్నారా, ఈ విధంగా నీట్గా ప్రజెంట్ చేయడంతో ఇక్కడ పక్షి యొక్క కన్ను అనేది వస్తుందండి. చూస్తున్నారా, ఇలా నీట్గా మన ప్రజెంటేషన్ అనేది కరెక్ట్గా ఉంటే కనుక ఇక్కడ ఉండేటువంటి డయాగ్రామ్ అనేది అందంగా కనిపిస్తుంది అన్నమాట. ఇలా మనం నీట్గా ప్రజెంట్ చేయగలిగితే కనుక ఇక్కడ యొక్క పక్షి యొక్క ఆకారాన్ని, దాని యొక్క కన్నుని యాజ్ నీట్గా డ్రా చేసే అవకాశం ఉందండి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. సేమ్ అదే విధంగా దాని కన్ను ఏ విధంగా ఉంటుంది అంటే ఐబ్రోస్ అనేటప్పుడు కానీ ఐ అనేటప్పుడు కానీ కొద్ది జాగ్రత్తగా తీయాలండి. చూడండి అక్కడ అర్ధచంద్రాకారంలో తీసుకుని మిగతాదంతా డార్క్ చేస్తున్నామన్నమాట. ఇలా ఎప్పుడైతే డార్క్ చేస్తున్నామో ఆ డార్క్నెస్ చూపించేటప్పటికి మధ్యలో ఉండేటువంటి పాయింట్ వైట్నెస్ని జాగ్రత్తగా చూపిస్తుందన్నమాట. ఇలా వైట్నెస్ ఎప్పుడైతే జాగ్రత్తగా చూపించామో ఇక్కడ సి ఆకార టైప్లో జాగ్రత్తగా చూపించుకుని ఆ సి ఆకారాన్ని హైలైట్ చేసుకుంటూ, చూస్తున్నారా, ఇలా హైలైట్ చేసుకుంటూ జాగ్రత్తగా ఇక్కడ డ్రాయింగ్ అనేది ఇంప్రూవ్ అయ్యే విధంగా నీట్గా ప్రజెంట్ చేస్తుందన్నమాట. చూడండి, ఈ సి ఆకారంలో నీట్గా ప్రజెంట్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఇక్కడ డయాగ్రామ్ అనేది చుట్టూరు హైలైట్ అవ్వడం వల్ల అందంగా కనిపిస్తుందండి. ఇలా అందమైనటువంటి డయాగ్రామ్స్ ఎప్పుడైతే కావాలనుకుంటున్నారో అందరూ డైలీ ఒక స్కెచ్, అంటే మనం గీసుకునే బొమ్మ ఒక స్కెచ్ అనేది ప్రాక్టీస్ చేస్తే కనుక, చూసిన విధంగా ఎలా ఉందో వచ్చినా రాకపోయినా ప్రాక్టీస్ చేస్తే కనుక ఆ డయాగ్రామ్ అనేది రావడం జరుగుతుందండి. చూస్తున్నారా, ఇలా ప్రతి బొమ్మని నీట్గా ప్రజెంట్ చేయడం మీద ఆధారపడుతుందండి. ఇప్పుడు ఈ పక్షి యొక్క ముక్కు, అంటే దాని ముక్కు ఆహారం తీసుకునే ముక్కు అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. దాన్ని కొద్ది పైన వచ్చేటప్పుడు మందంగాను, కిందకు వచ్చేటప్పుడు చిన్న చిన్నగా కనిపిస్తుంది అన్నమాట. ఈ విధంగా కనిపించేటువంటి బర్డ్ యొక్క పొజిషన్, దాని ఎనాటమీ చూస్తే కనుక జాగ్రత్తగానే దాని యొక్క రూపురేఖలు కానీ దాని దగ్గర ఉండేటువంటి హైలైట్స్ కానీ అన్నీ జాగ్రత్తగా చూసుకుని చేయాలన్నమాట. చూస్తున్నారు ఇక్కడ ఎలా కనిపిస్తుందో. ఇక్కడ పక్షి యొక్క ముక్కు, దాని వెనకాల కనిపించేటువంటి ఆకారం ఎలా ఉంది, దాని దగ్గర ఉండే కన్ను ఏ విధంగా కనిపిస్తుంది ఏంటనేది జాగ్రత్తగా డ్రా చేస్తున్నమాట. అంటే ఇక్కడ మన పక్షి యొక్క ఆకారాన్ని జాగ్రత్తగా డ్రా చేసి అక్కడ చూపించడానికి ప్రయత్నిస్తున్నమాట. చూడండి, అంటే ఇక్కడ ఆకారాన్ని ఏ విధంగా ఉందో దాన్ని ప్రజెంట్ చేయగలిగితే కనుక మన డయాగ్రామ్ రూపంలో ఆ డయాగ్రామ్ అనేది హైలైట్ అవుతుందండి. ఇక్కడ అదే విషయాన్ని వివరిస్తూ మన డయాగ్రామ్స్ ద్వారా పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరికీ ఉపయోగపడే విధంగా మన డ్రాయింగ్ ద్వారా, మన యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నమాట. చూస్తున్నారా, ఈ విధంగా మన స్కెచింగ్ అనేది ప్రతి పార్ట్లోనూ ఇదే విధంగా ఇక్కడ హెడ్ దగ్గర ఎలా ఉందో, ముక్కు దగ్గర, ప్రతి హెయిర్ దగ్గర కానీ అన్ని విషయాల్లోని పర్ఫెక్షన్తో కరెక్ట్గా చేస్తే కనుక అక్కడ ఉండేటువంటి బొమ్మ ఏదైనా సరే అందంగా వస్తుందండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇలా వచ్చిన బొమ్మని ఇప్పుడు పెద్దగా తీసుకుంటే కనుక ఎలా వస్తుంది, అంటే దీన్ని హైలైట్ చేస్తే ఎలా వస్తుంది, పెద్దగా కనిపిస్తే ఎలా వస్తుంది, ఎన్ని ఆకారాలు ఐడియా ఉండాలండి. దానికోసం ఒక స్కెచ్ గీస్తున్నమాట. అంటే పలానా పక్షి అని కన్నా ఒక పక్షి బొమ్మ గీస్తున్నాను అని చూపించడం కోసం ఒక రఫ్ స్కెచ్ అనేది గీస్తున్నమాట. చూస్తున్నారా, ఫస్ట్ చిన్న సున్నా తీసుకుని తర్వాత పెద్ద సున్నా తీసుకుని దాని వెనకాల వచ్చేటప్పుడు వి ఆకార టైప్లో మార్చుకుని కొద్దిగా తోక కింద చూపిస్తున్నమాట. చూడండి ఎలా ఉందో. ఈ పక్షి నుంచుంటే ఎలా ఉంది,
అంటే దీని పొజిషన్ కానీ అక్కడ కనిపించేటువంటి పొజిషన్ కానీ ఇవన్నిటిని జాగ్రత్తగా డ్రా చేస్తున్నమాట. ఈ విధంగా మన పక్షిని అనేది ఎలా నుంచుంది, ఏ విధంగా కనిపిస్తుంది, ఇవన్నిటిని కరెక్ట్గా మన పొజిషన్ డ్రాయింగ్ అనేది కరెక్ట్గా తెలియాలన్నమాట. ఈ డ్రాయింగ్లో ఎనాటమీ అనేది కరెక్ట్గా లేకపోతే కనుక మన డయాగ్రామ్ ఎంత గీసినా సరే అది సక్సెస్ కాదండి. ఎందుకంటే ఏ డయాగ్రామ్ అయినా సరే లైనింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలండి. ఇక్కడ పెర్ఫెక్షన్ అనేది ఎందుకు చెప్తున్నామంటే కనుక ఏదైనా సరే ఒక సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు కానీ నేర్చుకునేటప్పుడు కానీ ప్రతి విషయాన్ని క్లారిటీగా నేర్చుకోవాలన్నమాట. ఆ క్లారిటీ నేర్చుకోవడం కోసమే ఈ డ్రాయింగ్ క్లాస్లో మనకి ఈ సమ్మర్ డ్రాయింగ్ క్లాస్లో వచ్చేటప్పటికి ప్రతి విషయాన్ని వివరంగా తెలియజేస్తున్నమాట. చూస్తున్నారా? ఈ విధంగా మనం ప్రతి స్టెప్ని నీట్గా ప్రజెంట్ చేయడంతో మన డయాగ్రామ్ అనేది హైలైట్ అవుతుందండి. చూడండి, ఇక్కడ పక్షి యొక్క ముక్కు ఎలా కనిపిస్తుంది అంటే ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే ఒక్కొక్క పక్షి యొక్క ముక్కు వచ్చేటప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, కొద్దిగా వెరైటీగా కూడా కనిపిస్తుంటాయి అన్నమాట. అలా చిన్న చిన్న పక్షులు కానీ పెద్ద పక్షులు కానీ ఇవన్నీ హైలైట్గా కనిపిస్తుంటాయండి. వాటన్నిటిని జాగ్రత్తగా చూపించి చేయడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ స్కెచ్ అనేది డెవలప్ చేస్తున్నానండి. అంటే ఇక్కడ స్కెచింగ్ అనేది ఫస్ట్ ఎంతవరకు డెవలప్ చేయాలి అంతవరకు చేసినంత వరకు దాన్ని స్కెచింగే అంటారండి. మొత్తం అక్కడ షేడింగ్ అనేది పూర్తి చేయడం వరకు అవుతే కనుక దాన్ని ఫుల్ ప్లెజర్గా వర్క్ అయిందని చెప్తారన్నమాట. అందువల్ల ఎప్పుడైనా సరే ఎవరైనా సరే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కనుక ఇక్కడ స్కెచింగ్ అనేది ఎంత దూరం చేసామో ఆ స్కెచింగ్ని ఎలా చేసుకుంటూ వచ్చారు, స్టెప్ బై స్టెప్ నీట్గా ఎలా ప్రజెంట్ చేస్తున్నారు అనే విషయాన్ని కరెక్ట్గా తెలుసుకుని చేయాలండి. చూస్తున్నారా? ఈ విధంగా మనం ప్రతి డయాగ్రామ్ని హైలైట్ చేసుకుంటూ నీట్గా ప్రజెంట్ చేయడం ద్వారా ఇక్కడ ఉండేటువంటి డయాగ్రాము చాలా హైలైట్ అవుతుందండి. ఇక్కడ చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఈ విధంగా మన డయాగ్రామ్ అనేది హైలైట్ అవ్వడానికి కూడా కారణము ఇక్కడ ఉండేటువంటి డయాగ్రామ్ని పొజిషన్ అనేది కరెక్ట్గా చేయడం అన్నమాట. చూస్తున్నారా? ఈ విధంగా మనం ఈ డయాగ్రామ్ని ఎప్పుడైతే అందంగా తయారు చేయగలిగామో అప్పుడు మన డయాగ్రామ్ అనేది ఇంకా నీట్గా ప్రజెంట్ అవుతుందండి. చూస్తున్నారా? ఇలా ఈ స్కెచ్ని ఎంతవరకు డెవలప్ చేయగలుగుతాం, అయితే ఈ స్కెచ్ని ఇంకా చేయగలుగుదామా లేదా, అయితే ఇక్కడ ఉండేటువంటి డయాగ్రామ్ అనేది ఎలా కనిపిస్తుంది అనేది కరెక్ట్గా చూసుకోవాలని మనం. అంటే ఇక్కడ డయాగ్రామ్ ఎప్పుడైనా సరే ఫాలో అయ్యేటప్పుడు ఆ డయాగ్రామ్ ఎనాటమీని 1కి 4 సార్లు చూసుకుంటే కనుక ఆ డయాగ్రామ్ అనేది పర్ఫెక్షన్ అనేది కనిపిస్తుంది అన్నమాట. చూడండి, ఇక్కడ హెడ్ కానీ ఇక్కడ కనిపించడం దాని రెక్కలు కానీ ఇవన్నిటిని జాగ్రత్తగా చూపిస్తుంది అన్నమాట. అంతా ఫ్రీ హ్యాండ్తోనే. ఇక్కడ మన గళ్ళు కానీ ఇవేం వాడడం లేదన్నమాట. అంటే చాలామంది గడుల రూపంలో కానీ ఇవన్నిటిని వాడుతూ ఉంటారు అన్నమాట, గ్రిడ్ వేస్తూ ఉంటారు. ఇవన్నిటిని మనం వాడకుండా దీన్ని జాగ్రత్తగా ప్రజెంట్ చేస్తాం అన్నమాట. అంటే ఇదే పక్షిని కాకి రూపంలో మార్చొచ్చు, ఎలాగైనా చేయొచ్చండి. అంటే చిన్నగా కనిపించే విధంగా ఒక అవుట్లైన్ స్కెచ్ కింద మార్చి చూపిస్తుంది అన్నమాట. చూడండి, ప్రతి పార్ట్ని హైలైట్ చేసి జాగ్రత్తగా చూపిస్తుంది అన్నమాట. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇదే విధంగా మీరు ప్రతి డయాగ్రామ్ని నేర్చుకుంటే కనుక పెర్ఫెక్షన్తో అదే మీ ఆసక్తి కొద్ది నేర్చుకుంటే కనుక ఆ డయాగ్రామ్ అనేది చాలా అందంగా తయారవుతుందండి. ఇలా మీ డయాగ్రామ్ ఎప్పుడైతే అందంగా తయారైందో ఇక్కడ ఉండేటువంటి డయాగ్రామ్ చూడడానికి హైలైట్ అవుతుందండి. చూస్తున్నారా? ఈ విధంగా మన డయాగ్రామ్ అనేది అందంగా కనిపించాలి అంటే కనుక మనం ఎప్పుడూ డయాగ్రామ్ని ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలన్నమాట. చూస్తున్నారు? ఈ విధంగా మనం ప్రాక్టీస్ అనేది కరెక్ట్గా చేయకపోతే కనుక మన డయాగ్రామ్ అనేది అందంగా ఉండదండి. ఈ విధంగా మనం ఎప్పుడైనా సరే మన డయాగ్రామ్ని 100% కరెక్ట్గా చేయడానికే ప్రయత్నించాలన్నమాట. చూడండి ఎంత నీట్గా ప్రజెంట్ చేస్తున్నాము. ఈ విధంగా మన ప్రజెంటేషన్ అనేది కరెక్ట్గా ఉండాలి అంటే కనుక ఇక్కడ ఈ డయాగ్రామ్ రూపంలో నీట్గా ప్రజెంట్ చేస్తున్నానండి. ఈ విధంగా మనం నీట్గా ప్రజెంట్ చేయడమే కాకుండా ఈ డయాగ్రామ్ని నీట్గా రూపంలో ఉండడం కోసం దాన్ని జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ నీట్గా అక్కడ ఉండేటువంటి నుంచుని పొజిషన్ ఎలా ఉంది, అక్కడ ఎలా కనిపిస్తుంది, కాళ్ళు ఎలా ఉంటాయి, ఇవన్నిటిని ఒక రూపురేఖలతో అంటే ఒక హైలైట్గా కనిపించడం కోసం లైట్గా స్కెచింగ్ చేసి ఒక హైలైట్ చూపిస్తుంది అనమాట. చూడండి, అంటే ఇక్కడ మొత్తం ఫుల్ ఫ్లెజర్గా చేసి చూపించడం లేదు. అంటే ఒక హైలైట్గా చేసేటప్పటికి ఎలా కనిపిస్తుంది, ఇక్కడ స్కెచింగ్ అనేది చూపించేంత వరకు ఎంత బాగా చూపిస్తే కనుక అంత అందంగా కనిపిస్తుంది అనే విషయాన్ని తెలియజేస్తూ ఆ డయాగ్రామ్ని హైలైట్ చేస్తూ చూపిస్తున్నాం అన్నమాట. చూస్తున్నారా? ఇలా మనం స్టెప్ బై స్టెప్ నీట్గా ప్రజెంట్ చేయడం ద్వారా ఈ డయాగ్రామ్ అనేది నీట్నెస్ అనేది కోరుకుంటుందన్నమాట. చూడండి స్కెచింగ్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది అక్కడ పైన చూపించానమాట. ఈ విధంగా మీరు ప్రతి డయాగ్రామ్ని 100% కనుక న్యాయం చేయగలిగితే కనుక మీ డయాగ్రామ్స్ రాదు అనుకునే కన్నా వస్తుంది, ఇది నేను గీయగలను అని అనుకుని గీస్తే కనుక ఇక్కడ గీసినటువంటి పక్షి కన్నా అందమైనటువంటి పక్షులు మీరు డ్రా చేయగలుగుతారు అన్నమాట. అందువల్ల మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. చూసారు కదా? ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ
మీ అభిప్రాయాల్ని, మీ డౌట్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్కి కానీ, ఈ డ్రాయింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కానీ షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని చూసి బాగా నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.